Common base, common emitter, common collector. 3 configurations are current amplification factors find out చేస్తాం కదా. For common base, current amplification factor is, it is denoted by alpha. Am I right? Yes, sir. మరి వాట్ ఎవర్ ద కరెంట్ కాంపోనెంట్స్ అనగానే మీరు ఏం చెప్పాలి? ఆల్ఫా, బీటా, గామా అని చెప్పాలన్నమాట. ఓకే. వాట్ ఈస్ ద ఆల్ఫా అంటే ఇట్ ఈస్ Okay. కరెంట్ amplification factor ఫర్ కామన్ బేస్. వాట్ ఈస్ ద బీటా మీన్? కరెంట్ amplification factor ఫర్ Common emitter configuration. What is the gamma? current amplification factor for common collector. Common collector is good. ఇప్పుడు ఇందులో కామన్ బేస్, కామన్ emitter, కామన్ కలెక్టర్ కంపారిజన్ చేసామనుకోండి. వాట్ ఈస్ ద ఆల్ఫా, బీటా, గామా రేంజెస్? వాట్ ఈస్ ద ఆల్ఫా, బీటా, గామా రేంజెస్? నిన్నే చెప్పాను. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? అందులో కరెంట్ amplification ఫ్యాక్టర్ ఒకటి కదా. వాట్ ఆర్ ద రేంజెస్? Yes, sir. ఆల్ఫా, బీటా, గామా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అడగంగానే నా నుంచి క్వశ్చన్ రాకోకుండా మీ దగ్గర ఆన్సర్ వచ్చేటట్టు చక్కగా వినాలి. అదే ఎనలాటికల్ లిజనింగ్, ఎనలాటికల్ ప్రిపరేషన్, ఎనలాటికల్ ప్రజెంటేషన్. జాగ్రత్తగా 3 కాన్సెప్ట్స్ ఇవి. ఓకేనా. ఫస్ట్ మీరు బేసిక్ స్టెప్స్ వినేటప్పుడు ఏం చేయాలంటే ఎనలాటికల్ లిజనింగ్ లో ఉండాలి. అంటే ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పడానికి అనుకూలంగా మీరు టైప్ ఆఫ్ లిజనింగ్ అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఎనలాటికల్ ప్రిపరేషన్. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి రిలేటెడ్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోగలగాలి. థర్డ్ వన్ ఎనలాటికల్ ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ ఏ టైప్ అడిగినా కూడా ఎక్కడి నుంచి మిడిల్ టైప్ లో కానీ, లాస్ట్ లో కానీ, ఫ్రంట్ లో కానీ ఎక్కడ అడిగినా మీరు కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద ఎనలాటికల్ ప్రజెంటేషన్. ఓకేనమ్మా. డిఫరెన్స్ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా నన్ను రేంజెస్ అడిగాను. ఆల్ఫా రేంజెస్ ఫ్రమ్ 0.9 to 0.99. మీరు నోట్బుక్ లో రాసుకుని ఉంచుకుంటే ఒకసారి టర్న్ అప్ చేస్తే పేజెస్ ఈజీగా తెలుస్తాయి. నేను డిఫరెన్సెస్ చెప్పాను. అందులో కూడా చూసి వన్ ఆఫ్ ది పారామీటర్ ఇది కదా. యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ డిఫరెన్సెస్ లో కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ కి కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇచ్చాను. వాటిలో రేంజ్ అడిగాను కాబట్టి 0.9 to 0.99 మీన్స్ లో అనమాట. అది కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ఫా మీన్ సిబి కాన్ఫిగరేషన్. సిఈకి ఎంత వస్తుంది? బీటా ఫ్రమ్ 20 to 200 or 500. ఇట్ ఈస్ హై. అలాగే కామన్ కలెక్టర్కి ఏమవుతుంది? ఇది కూడా హైనే ఉంటుంది. ఎందుకని బేటాకి గామాకి రిలేషన్ గుర్తుందా మీకు? 1/1 ప్లస్ బేటా ఈజ్ ఈక్వల్ టు 1/గామా. సో డినామినేటర్ టర్మ్ ఈక్వల్ అయినాయి కాబట్టి గామా ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ బేటా. బేటా తెలుస్తుంది అనుకోండి. సపోజ్ బేటా 20. వాట్ అబౌట్ గామా? గామా ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ బేటా. దట్ మీన్స్ 21. అంటే ఆల్మోస్ట్ హై ఉంటుంది కదా. సో అలాగే ఆల్ఫా, బీటా, గామా రిలేషన్ అనమాట. అది ఎనలాటికల్ లిజనింగ్ అండ్ ఎనలాటికల్ ప్రజెంటేషన్ అమ్మ. అలా కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే మీకు ఈజీగా తెలుస్తాయి. ఓకేనా. ఇంకా 54 మెంబర్స్ వచ్చారు. 90 మెంబర్స్ రావడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం ఈ రోజు. ఓకేనా. భరత్ ఉన్నాడా? భరత్ హలో అమ్మా భరత్. చూడండి ఆల్మోస్ట్ 120 అయిపోయింది. 57 ప్రజెంట్ అయ్యారు. మరి ఎట్లా ఇప్పుడు ట్రిపుల్ టాపిక్స్ అని ఎలా కవర్ చేసుకుంటారు? రీజాయినింగ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నట్లేవు. 33 ఒకటి వచ్చాడు జస్వంత్. మిగిలిన వాళ్ళు రాలేదు. ఓకేనమ్మా. ఐవన్ మ్యూట్ చేసుకున్నారు కదా. ఓకే. నాకు కంటిన్యూ చేస్తాను. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం అవి. ఓకేనా. క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను. పాయింట్స్ ఎవరు చెప్పలేదు. ఒకసారి గుర్తు చేసుకోండి. క్యారెక్టరిస్టిక్స్ లో సిబిఏ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్, సిఏ అండ్ సిసి క్యారెక్టరిస్టిక్స్. అందులో ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. సపోజ్ సిబిలో ఉంది. సిబిలో ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు. వాట్ ఆర్ ద హెచ్ పారామీటర్ అంటే హెచ్ పారామీటర్స్ చెప్పగలిగి ఉండాలి. హెచ్ పారామీటర్ నేమ్స్, డెఫినేషన్స్, వాటి రేంజ్ ఆఫ్ వాల్యూస్ కూడా చెప్పగలిగి ఉండాలి. వాటన్నిటి కూడా మీకు టాబ్యులర్ ఫామ్ ఇచ్చాను. ఓకేనమ్మా. అవి చెక్ చేసుకోండి. అది యాంప్లిఫైర్స్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు, యాంప్లిఫైర్స్ అవి డిజైన్ చేసేటప్పుడు కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి.
ప్లస్ ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు కూడా ఈ థియరిటికల్ వాల్యూస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కంపారిజన్. అంటే మీకు ప్రాబ్లమాటిక్‌లో గాని, ప్రాక్టికల్ సర్క్యూట్స్‌లో గాని ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు మీకొచ్చిన ఆన్సర్స్ ఈస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకే తెలుస్తుందమ్మా అవి. వెన్ థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడు. ఓకే. రైట్. 60 మెంబర్స్ వచ్చారు. స్టార్ట్ చేస్తాను. మిగిలిన వాళ్ళు చూడండి 120 అయిపోయింది. ఇంకా 20 మెంబర్స్ 20 మినిట్స్ ఎప్పుడు చేసుకుంటారు మరి అవి? చెక్ చేసుకోండి జాగ్రత్తగా. యెస్, లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ డీసీ లోడ్ లైన్ డిస్కస్ చేస్తాము. దాని మీద ఒక ప్రాబ్లమ్ ఒకటి ఉంది. అది ఐడెంటిఫై చేస్తాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా డెరివేషన్స్ పార్ట్, ఇందులో క్విసెంట్ పాయింట్, ఆపరేటింగ్ పాయింట్ ఉన్నాయి. మా పేపర్ బుక్‌లో తీసుకొని నోట్ చేసుకోండి. ఈక్వేషన్స్, కాన్సెప్ట్ పాయింట్స్ అన్నీ కూడా మర్చిపోవద్దు. ఇది అయిన తర్వాత హెచ్ పారామీటర్ డెరివేషన్ చెప్తాను. అందరూ వస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. మళ్ళీ సగం మంది ఆబ్సెంట్ అయితే అది కన్‌ఫ్యూజ్. ఓకేనా? గుడ్. ఒకసారి ఈ లోపు ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళ లోపు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, చెక్ చేయండి. ద లాస్ట్ క్లాస్ డిస్కస్డ్ ఆన్ ది లోడ్ లైన్ అని ఇచ్చాం కదా. లోడ్ లైన్, క్విసెంట్ పాయింట్, ఆపరేటింగ్ పాయింట్, కట్ ఆఫ్ రీజియన్, సాచురేషన్ రీజియన్ అని ఇచ్చాం. ఒకసారి ప్రాబ్లమ్ చూస్తే మీకు ఇంకా లాస్ట్ క్లాస్ ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిటీ అవుతాయి. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇస్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ ది సర్క్యూట్. డ్రా ది DC load line and locate it quiescent 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 లేదంటే Q పాయింట్. ఓకేనండి. QUIESCENT quiescent DC వర్కింగ్ పాయింట్. ఓకేనండి. quiescent DC వర్కింగ్ పాయింట్. దట్ మీన్స్ Q పాయింట్ ఆర్ ఆపరేటింగ్ పాయింట్ అంటాం. సో Q పాయింట్ ఈస్ ద Q ఈజ్ ఈక్వల్ టు VCE అండ్ IC. దీన్నే VCQ అని కూడా రాస్తాం. బికాస్ ఆఫ్ క్విసెంట్ VCE అండ్ IC ఈస్ ద క్విసెంట్ పాయింట్ కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై VCE మీన్స్ అవుట్పుట్ వోల్టేజ్ ఫర్ CE కాన్ఫిగరేషన్. ఓకే. విత్ క్విసెంట్ పాయింట్ Q కూడా యాడ్ చేస్తారండి. లేదంటే VCQ కూడా రాయొచ్చు. VCQ మీన్స్ VCE కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఆపరేటింగ్ పాయింట్ అని. సిమిలర్లీ అవుట్పుట్ రీజన్ ఇస్ ద IC కలెక్టర్ కరెంట్ విత్ క్విసెంట్ పాయింట్ ICQ. సో ఎలా అయినా నోటేట్ చేసుకోవచ్చు. IC ఆర్ ICQ, VCE ఆర్ VCEQ బోత్ ఆర్ సేమ్. Q రిప్రజెంట్స్ ది Q పాయింట్ ఆర్ క్విసెంట్ పాయింట్ ఆర్ Q పాయింట్ ఆపరేటింగ్ పాయింట్. కాబట్టి ఇది మళ్ళీ మీకు ట్రాన్సిస్టర్ బయాసింగ్ లో కూడా రిపీట్ అవుతుంది. రైట్. సో ఫర్ ది సర్క్యూట్ అన్నారు. ఒక సర్క్యూట్ ఇచ్చేసారు. అబ్జర్వ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. అబ్జర్వ్ ది ఇక్కడ VCQ కాదండి, VCB అనుకోండి ఇచ్చింది. VCB కామన్ బేస్ కదా, అవుట్పుట్ టెర్మినల్ ఇస్ ద కలెక్టర్ టు బేస్ కాబట్టి VCB అయిందనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది Q పాయింట్. కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్. ఏ కాన్ఫిగరేషన్ అయినా అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో వచ్చిన వోల్టేజ్ అండ్ కరెంట్ నే మనకి క్విసెంట్ పాయింట్ గా తీసుకుంటాం. సో CB కాన్ఫిగరేషన్ లో చెప్తాను. లాస్ట్ క్లాస్ CE చెప్పాను. ఇప్పుడు CBలో ప్రాబ్లం ఇచ్చారు. ఓకే. చెక్ చేయండి అది. నౌ ఫైండ్ అవుట్ ది Q పాయింట్ అన్నారు కదా. మీన్స్ అవుట్పుట్ వోల్టేజ్ VCB అండ్ IC. ఓకే. గివెన్ సర్క్యూట్ చూడండి. గివెన్ సర్క్యూట్ లో ఇన్పుట్ రెసిస్టెన్స్ 10 కిలో ఓం RE ఇచ్చారు. ఇన్పుట్ సప్లై, ఎమిటర్ సప్లై 30 వోల్ట్స్ ఇచ్చారు. నెక్స్ట్ అవుట్పుట్ సప్లై ఇస్ 25 వోల్ట్స్. పొలారిటీస్ కూడా మీకు ఎలా చేయాలో ఇండికేట్ చేశాను. ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్రమ్ బేస్ టు ఎమిటర్. బేస్ ఇస్ పాజిటివ్, స్టార్టింగ్ టెర్మినల్ ఇస్ పాజిటివ్. అండ్ అవుట్పుట్ కరెంట్ కలెక్టర్ కరెంట్ IC ఇట్ ఈస్ NPN ట్రాన్సిస్టర్. ద కలెక్టర్ కరెంట్ enter into the transistor. Base current and collector current enter into the transistor. Emitter current is flows away from the junction, leave from the transistor. అందుకని మీకు జనరల్ ఈక్వేషన్ I ఈజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పింది I1 IB ప్లస్ IC అన్నాం కదా. సో ఈ రెండు కరెంట్ ఫ్లో NP ఆర్ NPN డైరెక్షన్. దెన్ లోడ్ కరెంట్ ఆర్ అవుట్పుట్ రెసిస్టెన్స్ RL ఆర్ RC. Here sometimes RC is act as load resistance RL. RC is equal to RL అని సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ 5 కిలో ఓం. అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. ఫైండ్ అవుట్ పాయింట్ అంటున్నారు. లోడ్ ఏ పాయింట్, ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి.
A point is the saturation point, B point is the cutoff point. X-axis B cutoff point, y-axis coordinate is the saturation point. AB will find out చేయాలి. నెక్స్ట్ ఆపరేటింగ్ పాయింట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో diagram here output supply voltage is CC 25 volts ఇచ్చారు. ఒకసారి లోడ్ లైన్ పాయింట్ చూడండి. an x and y axis పాయింట్స్, x axis VCB output voltage VCB versus output current is IC. So output voltage common configuration collector to base voltage VCB, output current is IC డ్రా చేయండి. అంటే 2 పాయింట్స్ ఇలాంటి AB పాయింట్స్ 2 పాయింట్స్ తీసుకోండి. టోటల్ జాయిన్ చేయండి. 2 కోఆర్డినేట్స్ జాయిన్ చేస్తే there is load line. Okay, the load line is intersect with the forward characteristics. Common base configurations లో మనకు క్యారెక్టరిస్టిక్ అది ఎలా వస్తుంది గుర్తుందండి. వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ తీసుకుని ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ దట్ లోడ్ లైన్ ఈజ్ ఇంటర్సెక్ట్ విత్ ది ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్. దట్ ఇంటర్సెక్ట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఆపరేటింగ్ పాయింట్. ఈ ఆపరేటింగ్ పాయింట్ ఎంత వస్తుంది ఫైండ్ అవుట్ చేస్తాం. Here this operating point Q point is equal to VCB and IC. సో ఈక్వేషన్ నుంచి VCB IC ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, నోట్ చేసుకుంటాం. మా పేపర్ మీద నోట్ చేసుకుంది, దీంట్లో ఉంది అయినా కూడా మీరు నోట్ చేసుకుంటే డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటారు. కానీ నా నెక్స్ట్ లైన్ చూడండి. క్యారెక్టరిస్టిక్ మీ దగ్గర పెట్టుకోండి. నేను రిఫరెన్స్ చెప్తాను, నోట్ చేస్తాను. ఫస్ట్ వన్ సాచురేషన్ కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ఐసీ సాచురేషన్ కావాలి కదా, ఏ పాయింట్ కావాలి. ఓకే, నెక్స్ట్ బి పాయింట్ తెలుసుకోవాలి. ఫర్ ఏ పాయింట్ తీసుకున్నప్పుడు ఐసీ సాచురేషన్ అంటుంది. ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ది సర్క్యూట్ డయాగ్రామ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ కదా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఓమ్స్, యాజ్ పర్ ఓమ్స్ లా ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. సో వి మీన్స్ ఐసీ మీన్స్ అవుట్పుట్ సర్క్యూట్. ఇదే కదా ఐసీ అనేది. ద సర్క్యూట్ డయాగ్రామ్ ఐసీ ఈజ్ అట్ అవుట్పుట్ సైడ్. ఫ్రమ్ దిస్ లూప్ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. హియర్ వి మీన్స్ యాక్చువల్లీ విసిబి. ఇక్కడ విసిబి ఎప్పుడు అవుతుందండి క్యారెక్టరిస్టిక్ చూడండి. విసిబి ఈజ్ ఈక్వల్ టు సాచురేషన్ పాయింట్ విసిసి అనుకున్నాం. ఇక్కడ సిట్ ఈజ్ ఏ కట్ ఆఫ్ మోడ్ కాబట్టి వెన్ ఇట్ ఈస్ కట్ ఆఫ్ మోడ్ అవుట్పుట్ వోల్టేజ్ విసిబి ఈజ్ ఈక్వల్ టు విసిసి అని. ఓకేనా, ఈ రేంజ్ లో కట్ ఆఫ్ పాయింట్ లో తీసుకున్నప్పుడు ద మాక్సిమం సప్లై ఫ్లోస్ టు ద సర్క్యూట్. సో కాబట్టి విసిబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాశాను విసిసి దట్ ఈజ్ ఈక్వల్ టు 25 volts. దేర్ ఫోర్ ఐసీ ఫ్రమ్ ద అవుట్పుట్ లూప్ ఐసీ ఈక్వల్స్, లేదని మీరు కేవీఎల్ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలా అప్లై చేస్తాము? లాస్ట్ చెప్పాను. విసిసి ఈజ్ ఈక్వల్ టు ఐసీ ఇంటూ ఆర్సీ ప్లస్ విసిబి. ఓకేనండి, దాని నుంచి మీకు విసిసి ఈక్వల్ చేసాము ఇక్కడ. దేర్ ఫోర్ ఐసీ ఈక్వల్స్ టు విసిసి బై ఆర్ఎల్. ఓకేనా, కట్ ఆఫ్ పాయింట్ లో తీసుకున్నప్పుడు ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. వి మీన్స్ విసిసి, యాక్చువల్లీ విసిబి అంటాం. విసిబి ఈజ్ ఈక్వల్ టు విసిసి కాబట్టి విసిసి బై ఆర్ఎల్. యూ డోంట్ నో విసిబి వాల్యూ. దట్ విసిబి ఈజ్ ఈక్వల్ టు విసిసి 25 volts. సో 25 volts బై ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 kilo ohms. ఓకే, దీని ఎంత వస్తున్నప్పుడు 25 by 5 kilo ohm. ఈ 25 లో 5 టైమ్స్ పోతుంది. ఓకేనా, కిలో అనేది న్యూమరేటర్కి వచ్చేసరికి మిల్లీ అవుతుంది. 10⁻³ డినామినేటర్ 10⁻+3 అయింది. దీని న్యూమరేటర్ తీసుకొస్తే 10⁻³ అవుతుంది. -3 మీన్స్ మిల్లీ. సో ఐసీ ఈజ్ ఈక్వల్ టు 5 milliampere. ఓకేనమ్మా, సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ విసిసి అండ్ ఆర్ఎల్ వాల్యూ. నా విసి ఈజ్ ఈక్వల్ టు 25 by ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 kilo ohm. 5 into 10⁻³ రాస్తారనమాట. నౌ ఐసీ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇన్పుట్ లూప్ తీసుకోండి. ఇన్పుట్ లూప్ ఎమిటర్ కరెంట్ కావాలనుకుంటే సేమ్ అప్లైయింగ్ కేవీఎల్ టు ది ఇన్పుట్ లూప్. దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. హియర్ ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ మనకి ఎంత తీసుకున్నాం? విసిసి బై ఆర్ ఉంది. సో నాట్ విసిసి, విఈ ఇన్పుట్ సప్లై వోల్టేజ్ ఈజ్ విఈఈ. సేమ్ యాజ్ ఐసీ ఎలాగైతే డెరైవ్ చేస్తారో అలానే వస్తుంది. therefore I is equal to VEE by RE. From the circuit diagram, IE equals to emitter current equals to I is equal to V by R కాబట్టి V means supply voltage తీసుకోవాలి. ఇక్కడ VCEE by 10 kilo ohm. Substitute VEE and RE. ఓకేనా, 30 by
10 కిలో ఓం. దట్ ఈస్ ద 3 మిల్లీ యాంపియర్స్ వస్తుంది. ఇక్కడ వీబీ నెగ్లిజిబుల్ చేస్తాం. ఎందుకంటే ఇన్పుట్ జంక్షన్ వోల్టేజ్ వెరీ లెస్. 0.67 వోల్ట్స్ కాబట్టి నెగ్లెక్ట్ చేసాము. ఒకవేళ కన్సిడర్ చేసినా అది ప్రాబ్లమ్ ఉండదు. సో, ఐసీ ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ కరెంట్స్ వచ్చేసినవి. ఓకే. నెక్స్ట్ చూడండి. ఐఈ వచ్చేసింది కదా! ఇప్పుడు ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఐఈ కదా! ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిలేషన్. మనకు ఐసీ సాచురేషన్ వచ్చింది, ఐఈ వచ్చింది. నౌ ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఐఈ ఫ్రమ్ ద కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అండ్ ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే ఇప్పుడు 3 మిల్లీ యాంపియర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐసీ బికాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సిన్స్ ఆల్ఫా రేంజ్ ఫ్రమ్ 0.9 to 0.99 అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ యూనిటీ. సో ఇవన్నీ వాల్యూస్ అన్ని మీకు ప్రీవియస్ అన్ని కూడా గుర్తుండాలమ్మా అవి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకుంటాం. దేర్‌ఫోర్ ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసీ అయిందనమాట అవి. నౌ ఐసీ 3 మిల్లీ యాంపియర్స్, ఐసీ సాచురేషన్ 5 మిల్లీ యాంపియర్స్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మనకి క్యూ పాయింట్ కావాలి కాబట్టి ఈ క్యూ పాయింట్‌లో మనకి అవుట్‌పుట్ వోల్టేజ్ సర్క్యూట్‌లో రిలేషన్స్ చూసుకుంటే అప్లయింగ్ కేవీఎల్ టు ద అవుట్‌పుట్ లూప్. ఇన్ ద అవుట్‌పుట్ లూప్ వీసీబీ ఈజ్ ఈక్వల్ టు వీసీసీ మైనస్ ఐసీ ఇంటూ ఆర్ఆర్ అని ఇచ్చాం. ఈ వీసీసీ వాల్యూ, ఐసీ వాల్యూ, ఆర్ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వీసీబీ వస్తది. చూడండి వీసీసీ 25 వోల్ట్స్, ఐసీ ఈక్వల్స్ టు 3 మిల్లీ యాంపియర్. ఓకేనా? ఐసీ సాచురేషన్ వై యాక్సిస్ పాయింట్. ఐసీ ఈజ్ ఈక్వల్ టు 3 మిల్లీ యాంపియర్. ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 కిలో ఓం. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనమ్మా అవి? వీసీసీ మైనస్ ఐసీఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ అవుట్‌పుట్ సీవీ అవుట్‌పుట్ వోల్టేజ్ సిబి కాన్ఫిగరేషన్ అవుట్‌పుట్ వోల్టేజ్ వీసీబీ ఈజ్ ఈక్వల్ టు 10 వోల్ట్స్ వచ్చింది. దేర్‌ఫోర్ క్యూ పాయింట్ ఈక్వల్స్ టు ఆపరేటింగ్ పాయింట్ ఈక్వల్స్ టు 10 వీసీఈ, వీసీబీ ఓకే, కామా ఐసీ ఈక్వల్స్ టు ఇది రాయాలన్నమాట. 10 వోల్ట్స్ 3 మిల్లీ యాంపియర్. ఇది ఫైనల్‌గా అవుట్‌పుట్ వోల్టేజ్ ఫైండ్ ఔట్ చేయడం. ఓకేనా? ఇప్పుడు మీకు బేస్ ఏ పాయింట్ అండ్ బి పాయింట్ రాయొచ్చు కదా! యూ నో ఏ పాయింట్ అండ్ బి పాయింట్. ఏ పాయింట్ మీన్స్ x యాక్సిస్ 0 అండ్ y యాక్సిస్ ఐసీ సాచురేషన్. ఓకేనండి? x యాక్సిస్ 0 కదా! x యాక్సిస్ 0 వీసీబీ 0 అయినప్పుడు ఐసీ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందో రాస్తారు. ఐసీ ఎంత వచ్చింది ఇందాక? ఐసీ సాచురేషన్ 5 మిల్లీ యాంపియర్స్ వచ్చింది. అలాగే బి పాయింట్ ఎలా తీసుకుంటారు? అండ్ x యాక్సిస్ వీసీబీ, y యాక్సిస్ 0 తీసుకున్నప్పుడు. వీసీబీ వాల్యూ వచ్చేసింది. ఎంత అంటే వీసీబీ ఈజ్ ద 10 వోల్ట్స్. సో ఏ పాయింట్, బి పాయింట్ వచ్చినాయి. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక లోడ్ లైన్ అవుతుంది. ఓకేనండి? లోడ్ లైన్ వస్తది. దట్ లోడ్ లైన్ ఈస్ ఇంటర్సెక్ట్ విత్ ది ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ క్యారెక్టరిస్టిక్ పాయింటే క్యూ పాయింట్. క్యూ పాయింట్ ఈస్ ద వీసీబీ అండ్ వీసీబీ1 అండ్ ఐసీ1. అదే మనకి ఆపరేటింగ్ పాయింట్. సో ఇలా డెరైవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ మీరు ట్రై చేయండి. నేను అడిగిన వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటది. ఓకే. Note down the problem. Second problem, if beta is equal to 50, beta equals 50, draw the circuit diagram. అందరూ డ్రా చేయండి అమ్మా. పేపర్ తీసుకుని లేదంటే మీకు ఏదైతే బుక్ ఉందో ఆ బుక్ తీసుకుని సర్క్యూట్ డ్రా చేయండి. Is it PNP or NPN transistor? The arrow mark towards junction at emitter terminal. So it is the PNP transistor. Okay. Input resistance, base resistance RB ఇచ్చారు. Now base resistance equals 0.5 mega ohm. 0.5 mega ohm అంటే 500 కిలో ఓమ్స్ అవుతుంది అది. ఓకేనా? నెక్స్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ 6 కిలో ఓమ్ ఇచ్చారు. అవుట్పుట్ రెసిస్టెన్స్ 6 కిలో ఓమ్. నెక్స్ట్ ఇన్పుట్ సప్లై బేస్ సప్లై ఇస్ 10 వోల్ట్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ విబిబి. అవుట్పుట్ సప్లై 12 వోల్ట్స్ ఇచ్చారు. నౌ దిస్ అవుట్పుట్ సప్లై ఇస్ విసిసి. ఓకే. బేటా ఈజ్ ఈక్వల్ 50 ఇచ్చారు. సర్క్యూట్ డ్రా చేసుకోండి. దీని నుంచి మీకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఆపరేటింగ్ పాయింట్ అండ్ బేస్ కరెంట్ ఐబి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ అవుట్ బేస్ కరెంట్ ఐబి అండ్
operating point. What is the operating point for CE transistor configuration? ఇదేమిటి కామన్ ఎమిటర్ కదా, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, ఇన్పుట్ కరెంట్, ఎమిటర్ కరెంట్ ఎంటర్ ఇన్ ది ట్రాన్సిస్టర్ and base current, collector currents are close away from the junction, that is IB and IC. Okay, then Q point is output voltage, output current. What is the output voltage? From collector to emitter, collector to emitter voltage is known as VCE. ఇది అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. ఓకే, అవుట్పుట్ కరెంట్ ఈజ్ IC. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఒక లోడ్ లైన్ డ్రా చేస్తే ఈ కాన్ఫిగరేషన్స్ లో అవుట్పుట్ వోల్టేజ్ వర్సెస్ VCE వర్సెస్ IC కదా, IC. Then join, let A and B points. A point is saturation point, same as previous one. B point is cutoff point. Cutoff point. ఈ రెండింటిని జాయిన్ చేస్తే that load line is intersect with the forward characteristic. This forward characteristic constant parameter IB. Okay. Then the load line is intersect with the forward characteristic. The intersect point is known as Q point. It is Q. Now find out the Q point. This Q point is on x-axis and y-axis points VCE1 and IC1. ఇదే ఆపరేటింగ్ పాయింట్ అవుతుంది. ఫ్రమ్ ది సర్క్యూట్ డయాగ్రామ్ ఫైండ్ అవుట్ Q పాయింట్. ఇక్కడ 6 volts 1 milliampere అని ఆన్సర్ ఇచ్చేసాం. అది మీరు వచ్చిందో లేదో ఎలా చెక్ చేస్తారో ఫార్ములాస్ యూజ్ చేసుకొని చేయండి. ఓకేనా. ఇప్పుడు VCE, హౌ టు ఫైండ్ అవుట్ VCE అండ్ IC. ఇదే కదా VCE, Q పాయింట్ అవుట్ x-axis parameter value and IC is the y-axis parameter value. Now find out VCE and IC. How to find out VCE? Note చేసుకున్నారు అది, రైట్. VCE find out చేయాలంటే అప్లైయింగ్ KVL to the output loop. That is VCC equals to, చూడండి ఈ పాయింట్ లో KVL to the output loop అప్లై చేస్తే VCC equals to IC into RC, IC into RC plus collector to emitter voltage. ఇది ఈ పాయింట్ VCE, collector to emitter voltage VCE. ఇది రాయాలి. యూనో VCC వాల్యూ 12 volts. వాట్ అబౌట్ IC? IC తెలుసా మీకు? తెలీదు. కాబట్టి IC ఫైండ్ అవుట్ చేయాలంటే IB కావాలి. ఎందుకని? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ రిలేషన్ ఏంటంటే IC ఈజ్ ఈక్వల్ టు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ రిలేషన్, అవుట్పుట్ టు ఇన్పుట్ రిలేషన్ IC ఈజ్ ఈక్వల్ టు బేటా ఇంటూ IB. బేటా ఇంటూ IB. ఇక్కడ బేటా ఇచ్చేసారు 50 అని. యూ డోంట్ నో IB వాల్యూ. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ ద IB ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్రమ్ ది ఇన్పుట్ లూప్. సో ఇన్పుట్ లూప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కూడా KVL అప్లై చేయండి ఇన్పుట్ లూప్ కి. నౌ ఇన్పుట్ లూప్ KVL అప్లై చేసినప్పుడు దట్ ఈస్ VBB, బేస్ సప్లై కదా ఇది. బేస్ సప్లై వోల్టేజ్ VBB ఈక్వల్స్ టు ఇది బేస్ కరెంట్ IB ఇంటూ RB. చూడండి అక్కడ నోన్ వాల్యూస్ ఏమన్నాయి? యూనో RB వాల్యూ 0.5 మెగా ఓం. మెగా మీన్స్ 10⁻6. ఓకేనండి. 0.5 into 10⁻6 తీసుకుంటే 500 కిలో ఓమ్స్ అవుతుంది అది. సో RB సబ్స్టిట్యూట్ చేయండి. VBB 10 volts ఇచ్చారు. ఈ రెండు సప్లై చేస్తే IC ఫైండ్ అవుట్ అవుతుంది. IB, ఈ IBని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఫర్ IC ఈజ్ ఈక్వల్ టు బేటా అండ్ IB కాబట్టి బేటా 50. IB ఎంత వస్తుందో ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే బేటా అండ్ IB వచ్చేస్తుంది, మీన్స్ IC వస్తుంది. ఈ ICని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో IC వాల్యూ, RC వాల్యూ నోన్ వాల్యూ. RC ఈక్వల్ 6 కిలో ఓం. ఓకే, IC అనేది IB నుంచి వస్తుంది. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఈ రెండు తెలుసు అంటే మీకు VCC తెలుసు కాబట్టి VCC, RC తెలుసు కాబట్టి IC ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. లేదంటే ఇది ఒక మెథడ్. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు మీరు. ఓకేనా అవి. సో ఇది వచ్చేసింది. నెక్స్ట్ VCC తెలుసు, IC, RC తెలిసినవి. ఓకే, ఈ మూడు వచ్చేసినాయి కాబట్టి నా ఫైండ్ అవుట్ ది VCE వాల్యూ. 1 by 1 ఇంటర్లింక్డ్ అనమాట ఇవన్నీ.
సో ఐసీ తెలియనప్పుడు బేసిక్ ఇన్పుట్ నుంచి తీసుకోవాలి. ఐసీ తెలిసిన తర్వాత ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే వీసీఏ వస్తుంది. దేర్‌ఫోర్ ఆపరేటింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ సిఈ కాన్ఫిగరేషన్ వీసీఈ అండ్ ఐసీ. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. బేస్ కరెంట్ ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. బేస్ కరెంట్ ఐబీ ఎంతైతే వచ్చిందో ఆ 2 వాల్యూస్ సాల్వ్ చేయాలండి. ఓకే. అందరూ పేపర్ మీద రాసి నాకు అడిగిన వాళ్ళు వీడియో మీద ఆన్ చేసి చూపించాలి. నేను నెక్స్ట్ క్లాస్‌లో అడుగుతాను. రాండమ్‌గా అడిగిన వాళ్ళు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి చూపించండమ్మా అవి. అర్థమైందా? ఇంకొక ప్రాబ్లమ్ చూద్దాము. చూడండి. ఎనీ మోర్ డౌట్స్ ఇన్ దిస్ వన్? 66 ఉన్నారు. చాలా మంది ఆబ్సెంట్స్ ఉన్నారు ఇంకాను. ఓకే. ఈ ప్రాబ్లమ్‌లో క్లూ ఇచ్చాను కదా! ఎనీ మోర్ డౌట్స్ ఆన్ దిస్ వన్? ఒకసారి అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి. ఎవరైనా డౌట్ ఉంటే చెప్తాను. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చెప్తున్నాను చూడండి. చూడండి ఇందులో ఇంకా 2, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఇచ్చిన మాన్యువల్‌లో. హార్డ్ కాపీ పంపించాను కదా! సాఫ్ట్ కాపీ పంపించాను కదా! దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా స్టడీ చేయండి. ఇక్కడ వన్ ఆఫ్ ద సర్క్యూట్ ఇచ్చారండి. అవి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఫర్ ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకే. దీంట్లో ఫైండ్ ద ట్రాన్సిస్టర్ కరెంట్స్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. సిలికాన్ ట్రాన్సిస్టర్ ఇచ్చేస్తున్నారు. విత్ బీటా వాల్యూ బీటా ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చారు. ఐసీ నాట్ 20 నానో యాంపియర్స్. వాట్ యూ మీన్ ఐసీ నాట్? రివర్స్ సాచురేషన్ కరెంట్. ఓకే. ఇన్ దిస్ అండర్ కండిషన్ ఇఫ్ 20 kilo ohm emitter resistance is added to the circuit, then what happened అని చెప్పి డేటా ఇచ్చారు. ఒకసారి స్టడీ చేస్తే మీకు ఇన్పుట్ లూప్, అవుట్పుట్ లూప్ కేవీఎల్ అప్లై చేసినప్పుడు ఓకేనా ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. టోటల్ అవుట్పుట్ కరెంట్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఇది ఒక ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఇందాక ఒక ప్రాబ్లం ఇచ్చాను చూసారా? మీకు చేయమని. సేమ్ అటువంటి ప్రాబ్లం ఇక్కడ ఒకటి ఉంది. హియర్ ఇట్ ఈస్ ఆల్సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఎమిటర్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చారండి. ఆర్ఈ. కలెక్టర్ రెసిస్టెన్స్, బేస్ రెసిస్టెన్స్ 3 రెసిస్టెన్స్ ఇచ్చారు. ట్రాన్సిస్టర్ 3 ఇండివిడ్యువల్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇన్పుట్ సప్లై, అవుట్పుట్ సప్లై ఉన్నాయి. వీటి నుంచి ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నారు? చూడండి బేస్ కరెంట్ ఐబీ, కలెక్టర్ కరెంట్ ఐసీ, కలెక్టర్ టు బేస్ జంక్షన్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ వీసీఏ అడిగారు. మీకు ఫార్ములాస్ ఇచ్చాను, సబ్స్టిట్యూషన్స్ డేటా ఇచ్చాను, ఆన్సర్స్ ఇచ్చాను ఇందులో. ఓకే. ఇచ్చిన సర్క్యూట్ బట్టి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లూప్‌లో కేవీఎల్ అప్లై చేసుకొని ఈక్వేషన్ సింప్లిఫై చేయాలి. ఒకసారి కేవీఎల్ సర్క్యూట్ ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి చెప్తాను అబ్జర్వ్ చేయండి. అగైన్ ఫ్రమ్ దిస్ సర్క్యూట్ అప్లయింగ్ కేవీఎల్ టు ది ఇన్పుట్ లూప్ తీసుకున్నారనుకోండి. దిస్ ఇన్పుట్ లూప్ మీన్స్ కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటాం కదా! దట్ ఈస్ వీబీబీ. సప్లై వోల్టేజ్ వీబీబీ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత ఇచ్చారు 5 వోల్ట్స్. ఇంకా 5 వోల్ట్స్ ఈక్వేషన్ ఎక్కడ ఉందో చూడండి. ఇన్పుట్ లూప్ ఈక్వేషన్ వీబీబీ ఈక్వల్స్ టు ఓకే. ఐబీ ఇంటూ ఆర్బీ. ఇక్కడ ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్ కాబట్టి బేస్ కరెంట్ ఐబీ, కలెక్టర్ కరెంట్ ఐసీ ఎంటర్ ఇంటూ ది ట్రాన్సిస్టర్. చూడండి ఇండికేషన్. ఎమిటర్ కరెంట్ ఫ్లోస్ అవే ఫ్రమ్ ది జంక్షన్. సో కాబట్టి లీవ్ ది ట్రాన్సిస్టర్ కాబట్టి అప్లయింగ్ కేవల్ ది ఇన్పుట్ లూప్. దిస్ ఇన్పుట్ లూప్ ఈక్వేషన్ వీబీబీ ఈక్వల్స్ టు అంటే సప్లై వోల్టేజ్ ఈక్వల్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఐబీ ఇంటూ ఆర్బీ. చూడండి ఐబీ ఇంటూ ఆర్బీ. ఐబీ ఇచ్చారు. ఇది ఆర్బీ వాల్యూ 200 కిలో ఓమ్. ఓకే. ఐబీ ఇంటూ ఆర్బీ ప్లస్ బేస్ టు ఎమిటర్ ఆఫ్ ది జంక్షన్ వోల్టేజ్. దాన్ని వీబీఈ అంటాం. బేస్ టు ఎమిటర్ ట్రాన్సిస్టర్ ఇంటర్నల్ వోల్టేజ్ అన్నమాట ఇది. బేస్ టు ఎమిటర్ వోల్టేజ్ వీబీఈ ప్లస్ వోల్టేజ్ టైప్ అక్రాస్ ఆర్ఈ. ఈ పార్ట్. దట్ వోల్టేజ్ అక్రాస్ ఆర్ఈ మీన్స్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కాబట్టి ఐ మీన్స్ ఎమిటర్ కరెంట్ ఐఈ ఇంటూ ఆర్ మీన్స్ ఎమిటర్ రెసిస్టెన్స్ ఆర్ఈ. ఇది ఇక్కడ రాసింది ఐఈ ఇంటూ ఆర్ఈ. ఆర్ఈ వాల్యూ 2 కిలో ఓమ్. అంటే ఇది ఇన్పుట్ లూప్ ఈక్వేషన్ అన్నమాట. వన్స్ అగైన్ ద ఇన్పుట్ లూప్ ఈక్వేషన్ అప్లయింగ్ కేవీఎల్ టు ది ఇన్పుట్ లూప్. దట్ లూప్ ఈక్వేషన్ ఈస్ రాస్తున్నాం చూడండి. బేస్ వోల్టేజ్ వీబీబీ ఈక్వల్స్ టు అంటే ఇది వీబీబీ ఈక్వల్స్ టు ఐబీ ఇంటూ ఆర్బీ, ఐబీ ఇంటూ
చూడండి మీ ట్రాన్సిస్టర్ బయాసింగ్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఐబీ ఇంటూ ఆర్బీ ప్లస్ బేస్ టు ఎమిటర్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ జంక్షన్ వోల్టేజ్ ఇన్పుట్ జంక్షన్ వోల్టేజ్ విబిఈ బేస్ టు ఎమిటర్ వోల్టేజ్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఓకే. ప్లస్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆర్ఈ అంటే లూప్ ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ వరకు కంప్లీట్ అవ్వాలన్నమాట అది. ఓకే. విబిబి ఈజ్ ఈక్వల్ టు ఐబీ ఆర్బీ ప్లస్ బేస్ టు ఎమిటర్ జంక్షన్ వోల్టేజ్ ప్లస్ ఎమిటర్ టు విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వోల్టేజ్ డ్రాప్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్ ఈజ్ విఈ అంటాం. వోల్టేజ్ డ్రాప్ విఈ. హియర్ విఈ ఈజ్ ఈక్వల్ టు విఈ ఈక్వల్స్ టు ఐ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా. ఐ మీన్స్ ఎమిటర్ కరెంట్ ఐఈ ఇంటూ ఎమిటర్ రెసిస్టెన్స్ ఆర్ఈ. ఓకేనా. విఈ అనేది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆర్ఈ అనమాట అవి. సో విఈ ఈజ్ ఈక్వల్ టు ఐఈ ఇంటూ ఆర్ఈ అనేది స్పీడ్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇందులో మీకు ఏ వాల్యూస్ కావాలంటే ఆ వాల్యూస్ నోన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సిమిలర్లీ అప్లైయింగ్ కే వాల్యూ టు ద అవుట్పుట్ లూప్లో కూడా సేమ్ అంతే. ఇక్కడ చివరిలో కట్ అయినట్టుంది చూడండి. రైట్. విసిసి సర్క్యూట్ ఇక్కడ మళ్ళీ రీడ్రా చేస్తాను. చూసేయండి. కరెక్ట్. అప్లైయింగ్ కేవీఎల్ టు ద అవుట్పుట్ లూప్. హియర్ అవుట్పుట్ లూప్ సప్లై ఇస్ విసిసి కదా. దేర్ఫోర్ విసిసి ఈక్వల్స్ టు నోట్ చేసుకున్నాం ఈక్వేషన్. అవుట్పుట్ లూప్ విసిసి ఈక్వల్స్ టు ఐసి ఇంటూ ఆర్సి. ఇదంతా కూడా ఇన్పుట్ వోల్టేజ్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా కదా. బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. విసిసి ఈజ్ ఈక్వల్ టు ఐసి ఇంటూ ఆర్ఈ ఇది పాయింట్ ప్లస్ కలెక్టర్ టు ఎమిటర్ జంక్షన్ వోల్టేజ్ ఇది పార్ట్. మొత్తం స్టార్టింగ్ లూప్ నుంచి ఎండింగ్ లూప్ వరకు కంప్లీట్ అవ్వాలి ఇది. నౌ కలెక్టర్ టు ఎమిటర్ దట్ ఈస్ ప్లస్ విసిఈ. ఓకే. ప్లస్ మళ్ళీ ఎమిటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ దట్ ఈస్ కాల్డ్ విఈ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆర్ఈ మీన్స్ ఎమిటర్ వోల్టేజ్ డ్రాప్ అనమాట ఇది. విఈ అగైన్ విఈ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాము ఐఈ ఇంటూ ఆర్ఈ రాస్తారు. ఇదే కదా ఐఈ ఇంటూ ఆర్ఈ దట్ ఈస్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆర్ఈ. సో ఇది అవుట్పుట్ లూప్ ఈక్వేషన్. దీని నుంచి మనకి కలెక్టర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, కలెక్టర్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ కలెక్టర్ టెంపరేచర్ వోల్టేజ్ విసిఈ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు యూజింగ్ గివెన్ డేటా. మనకి ఏదైతే నోన్ వాల్యూస్ ఉన్నాయో నోన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే ఒకసారి మీకు ఐసీ వాల్యూ తెలియకపోవచ్చు. ఐబీ ఇచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది యూజింగ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ రిలేషన్. వాట్ ఈస్ ద రిలేషన్? ది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు బేటా ఇంటూ ఐబీ. సో మీకు ఐబీ తెలుసు అనుకోండి ఇన్పుట్ లూప్ నుంచి, బేటా నోన్ వాల్యూస్ తెలుసు అనుకోండి, ఐబీ అండ్ బేటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఐసీ వచ్చేస్తుంది. సో అలాగా రిలవెంట్ ఫార్ములాస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనమ్మా. సో ఒకసారి జాగ్రత్తగా ఇవన్నీ కూడా స్టడీ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఈజీగా తెలుస్తాయి. ఇచ్చిన ప్రాబ్లమ్ కూడా చెక్ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే అడగండి. దీంట్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు చూసారు ఇక్కడ లాస్ట్ రెక్టాంగిల్ బాక్స్లో పెట్టాను. ఫైండ్ అవుట్ చేసిన కూడా ఇందులో పెట్టుకోండి. బేస్ కరెంట్ ఐబీ కావాలంటే ఏమేమి ఫార్ములాస్ ఇచ్చేస్తారు పేపర్ మీద ప్రజెంట్ చేసుకున్నాం అవి. నెక్స్ట్ కలెక్టర్ కరెంట్ ఐసీ 1.07 మిల్లీ యాంపియర్స్ వచ్చింది. బేస్ కరెంట్ 10 మైక్రో యాంపియర్స్. మిల్లీ మైక్రో అనేవి సబ్స్టిట్యూషన్స్ లో జాగ్రత్తగా చేసుకోవాలి. కిలో మీన్స్ 10⁻3, మెగా మీన్స్ 10⁻6, మైక్రో మీన్స్ 10⁻−6. ఓకే. ఆ కన్వర్షన్స్ అన్ని కూడా జాగ్రత్త ఫాలో అప్ చేసుకోండి. అలాగే విసిబి కలెక్టర్ టు బేస్ వోల్టేజ్. నెక్స్ట్ విసిఈ కలెక్టర్ టు ఎమిటర్ వోల్టేజ్ 4.68 volts. వీటన్నిటికి రిలేటెడ్గా ఫార్ములాస్ ఇచ్చాను, సబ్స్టిట్యూషన్స్ ఇచ్చాను. ఓకే. చెక్ చేసుకోండి. తర్వాత ఇంకొక ప్రాబ్లము ఇది కూడా మీకు ఆల్ఫా బేటాస్ ఇచ్చారండి అవి. దీంట్లో అందరు నేను ఫిజికల్ క్లాస్ ఏదైనా వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి అప్పుడు డైరెక్ట్ చెప్తాను. ఇలా ఉన్నప్పుడు ఇందులో చెప్తే మీకు అంత అర్థం కాకపోవచ్చు. కానీ ఒకసారి స్టడీ చేయండి అవి. ఎందుకంటే కలెక్టర్ ఫీడ్బ్యాక్ వైస్ ఇది సెకండ్ సెమిస్టర్లో కూడా ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్లో వస్తుంది ఈ ప్రాబ్లం. కొంచెం 2 రిలేటెడ్ ఫార్ములాస్ ఉన్నాయి ఇందులో. కలెక్టర్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు.
ఫిజికల్‌గా వచ్చినప్పుడు చెప్తాను. లేదంటే ఆన్‌లైన్‌లో విడిగా రాసుకున్నప్పుడు నోట్ చేద్దురు గాని. డోంట్ వరీ. అలాగే 3 ఏబీ ఉన్నాయి. 3 ఏబీలో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేసాం మనం. ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. ఇదిగో కేవీఎల్ టు ఇన్‌పుట్ లూప్ అండ్ అవుట్‌పుట్ లూప్ ఈక్వేషన్స్‌లో ఈక్వేషన్ రాసాను. దాని నుంచి బేస్ కరెంట్ అంటే కలెక్టర్ బేస్ రెసిస్టెన్స్ ఆర్‌బీ, కలెక్టర్ రెసిస్టెన్స్ ఆర్‌సీ ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సో, అలాగా మనకు ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా సాల్వ్ చేసుకోవచ్చండి అవి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. స్టడీ చేయండి ఒకసారి. ఓకే. ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేయించినవి. అన్నిటి కూడా కేవీఎల్, కేసీఎల్ అప్లై చేసే సర్క్యూట్స్ ఉన్నాయి. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ట్రాన్సిస్టర్ బయాసింగ్ కూడా వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాల్వ్ చేసినవి ఉన్నాయి. చెక్ చేసుకోండమ్మా ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్‌వి. కొంతవరకు ఐడియా వస్తాయి. ఎక్కడైనా డౌట్ వస్తే ఆ డౌట్ మీకు నోట్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా? సింప్లిఫై చేసి చెప్తాను మీకు. ఇందులో మీకు గేట్‌కిచ్చిన క్వెషన్స్ కూడా ఉన్నాయండి ఇందులో సాల్వ్ చేసినవి. ప్రీవియస్ పేపర్స్‌లో గేట్ సాల్వ్ చేసిన పేపర్స్ కూడా కొన్నున్నాయి. అవన్నీ కూడా ప్రాబ్లమ్ రిలేటెడ్. ఓకే. నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు మీకు మార్నింగ్ క్లాస్ ఉంది కదా టుమారో లో ఫ్రీక్వెన్సీ అనాలిసిస్‌లో హెచ్ పారామీటర్స్ డెరైవ్ చేసి చెప్తానన్నాను చూసారా? ఫండమెంటల్ ఈక్వేషన్స్ ఇవి నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే. స్టాప్ హియర్.